గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ కుల రాజకీయాలకు తెరలేపింది. ఓట్ల కోసం టీడీపీ పార్టీ అభ్యర్థుల ఇంటి పేర్లు మార్చేస్తున్నారు బాబు. వెస్ట్ టికెట్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామచంద్రరావు భార్య మాధవి ప్రయత్నించారు. సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమయ్యారు. టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవిగా బాబు పేరు మార్చేశారు. బీసీల ఓట్ల కోసం ఇంటి పేరు పిడుగురాళ్లను బాబు తగిలించారు. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం బ్రాకెట్లో గల్లా అని చేర్చారు. మాధవి రెండు ఇంటి పేర్లు పెట్టుకోవడం చూసి షాక్ తింటున్నారు వెస్ట్ నియోజకవర్గ ప్రజలు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. హరిత, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. అయితే చిలకలూరుపేట నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విడదల రజనీ పోటీ చేస్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచి ఆమె పూర్తి స్థాయిలో నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు. పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం నాయకులు ఎవరు సాహసం చేయట్లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి గల్లా రామచంద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన ఆయన భార్యను రంగంలోకి దింపారు. ఆయన భార్య వేరే సామాజిక వర్గానికి చెందిన మహిళ. అయితే దాదాపు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా దాదాపు 15-16 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు గల్లా రామచంద్రరావు భార్య గల్లా మాధవిగానే ఇప్పటి వరకు చలామణి అయింది. టికెట్ వచ్చేంతవరకు గల్లా మాధవిగానే అన్ని ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు మాత్రం పిడుగురాళ్ల మాధవిగా టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆమె పేరు పిడుగురాళ్ల బ్రాకెట్లో గల్లా మాధవిగా అన్ని పోస్టర్లోనూ ఫ్లెక్సీల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 70,000కు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. అలానే గల్లా అంటే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి దాదాపు 30,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను కైవసం చేసుకోవడానికి చేయించుకోవడానికి పూర్తి స్థాయిలో కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. పిడుగురాళ్ల అనే పేరు ఉంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను ఓన్ చేసుకోవచ్చు. అలానే గల్లా అని ఉంటే ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను ఓన్ చేసుకోవచ్చు అన్న దృక్పథంతో పూర్తి స్థాయిలో ఆ ఆలోచనతో ఆ భావంతో ఆమె ఇంటి పేరును 2 పేర్లుగా మార్చేయడం జరిగింది. ఇప్పుడు పిడుగురాళ్ల బ్రాకెట్లో గల్లా మాధవిగా తెలుగుదేశం పార్టీ ఆమెని రంగంలోకి దింపింది. దీనిపైన పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలు మండిపడుతూ ఉన్నారు. గతంలో గల్లా మాధవిగా మాకు పరిచయం అయింది, ఇప్పుడేమో పిడుగురాళ్ల బ్రాకెట్లో గల్లా మాధవి అని చెప్తున్నారు. కుల రాజకీయాల కోసం పూర్తిగా ఇంటి పేరు మార్చేయటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.